హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద పీకేఎస్ మ్యాథమెటిక్స్ ఇన్ తెలుగు. అందరికీ నమస్కారం అండి. ఇంతవరకు నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ కింద అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకే, ఈరోజుకు మనం క్లాస్ అనేది స్టార్ట్ చేసుకుందామండి. సో లాస్ట్ క్లాస్లో మనం థర్డ్ ఇయర్ 6th సెమిస్టర్ ఎలెక్టివ్ పేపర్ అయిన న్యూమరికల్ అనాలిసిస్ టాపిక్స్ ఫస్ట్ యూనిట్ యొక్క టాపిక్స్ అనేవి ఏమున్నాయి ఏంటనేది మనం లాస్ట్ క్లాస్లో అయితే చూడడం అయితే జరిగింది, అవునా? సో న్యూమరికల్ అనాలిసిస్ యూనిట్ 1. సో ఏంటంటే ఇది ఎలెక్టివ్ పేపర్ అనమాట, 6th సెమిస్టర్లో ఎలెక్టివ్ పేపర్. సో ఈ ఎలెక్టివ్ పేపర్లో యూనిట్ 1 యొక్క టాపిక్స్ అనేవి చూడడం అయితే జరిగింది. ఈరోజు మనం ఈ యూనిట్ 1లో అనేది ఇంట్రడక్షన్ అనేది ఈరోజు క్లాస్లో మనం చూద్దాం. దిస్ ఇస్ పవన్ కుమార్, మీరు చూస్తున్నారు పీకేఎస్ మ్యాథమెటిక్స్. ఓకే అండి, సో ఎటువంటి లేట్ చేయకుండా మనం ఈరోజు క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. సో మనం చదువుకునేది ఏంటంటే యూనిట్ 1. సో యూనిట్ 1 యొక్క నేమ్ వచ్చేసి ఎర్రర్స్ ఇన్ న్యూమరికల్ కాంపిటీషన్స్. సో ఎర్రర్స్ ఇన్ న్యూమరికల్ కాంపిటీషన్స్. సో ఈ చాప్టర్లో మనం మెయిన్గా చెప్పుకునే టాపిక్స్ ఏంటనేవి లాస్ట్ క్లాస్లో అయితే నేను చెప్పడం అయితే జరిగింది. అలాగే ఒకసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మెయిన్గా నేర్చుకునేవి ఏంటనేది ఒకసారి చూద్దామండి, ఓకేనా? సో మెయిన్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకునేవి టాపిక్స్ ఏంటంటే టాపిక్స్ వచ్చేసి errors and their analysis, అలాగే absolute, relative and percentage. Errors. So errors and their analysis and absolute error, relative error and percentage error. దాంతోపాటు జనరల్ ఎర్రర్ ఫార్ములా, అలాగే ఎర్రర్స్ ఇన్ సిరీస్ అప్రాక్సిమేషన్. ఎర్రర్స్ ఇన్ సిరీస్ అప్రాక్సిమేషన్స్. ఈ టాపిక్స్ అనేవి మనం ఈ యూనిట్లో కవర్ చేస్తామండి, ఓకేనా? సో ఫస్ట్ ఎర్రర్. సో ఎర్రర్ యొక్క డెఫినేషన్ ఏంటి అనేది మనం చూద్దాం. సో చూడండి, the error we mean the difference between the true value, difference between the true
value and the approximated value. సో ఎర్రర్ అంటే ఏం లేదంటండి, ద ఎర్రర్ వి మీన్ దట్ డిఫరెన్స్ బిట్వీన్ ది ట్రూ వాల్యూ అండ్ ద అప్రాక్సిమేటెడ్ వాల్యూ. సో ఆ అప్రాక్సిమేటెడ్ వాల్యూ అనేటప్పటికీ మనం సో ఇక్కడ కొన్ని పాయింట్స్ అనేవి మనం నేర్చుకోవాలన్నమాట. సో ఏంటంటే మనకి చూడండి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ rounding of a number. సో రౌండింగ్ ఆఫ్ ఏ నెంబర్ ఆల్రెడీ మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నదే. సో ఇక్కడ మనకి ఏదైనా ఒక డెసిమల్ నెంబర్ అంటే సపోజ్ 3.141565 అనేది ఇచ్చాడు అనుకోండి. దీన్ని ఎలాగంటే సో పాయింట్ తర్వాత ఉన్న వాటిని ఏమంటామండి, డెసిమల్ నెంబర్స్ అంటాం, అవునా. సో పాయింట్ తర్వాత ఉన్న వాల్యూస్ అన్నింటిని ఏమంటామండి, డెసిమల్ నెంబర్స్ అంటాం, ఓకేనా. సో ఈ పాయింట్తో కూడా మొత్తం అంతటిని కలిపి చెబితే దాన్ని సిగ్నిఫికెంట్ నెంబర్ అని అనడం అయితే జరుగుతుంది. సో ఓకే చూడండి, సో అలా టోటల్గా ఉన్న నెంబర్స్ని మనం ఏం చెప్తామంటే సిగ్నిఫికెంట్ నెంబర్స్ అని చెప్పడం అయితే జరుగుతుంది. సిగ్నిఫికెంట్ డిజిట్స్ సో అనడం అయితే జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ పాయింట్ తర్వాత ఉన్న వాల్యూస్ అన్నిటిని మనం ఏమంటామండి, పాయింట్ తర్వాత ఉన్న వాల్యూస్ని అన్నిటిని డెసిమల్ నెంబర్స్ అంటాం. సో ఈ పాయింట్తో పాటు ఉన్న నెంబర్స్ని ఏమని చెప్తామంటే సిగ్నిఫికెంట్ నెంబర్స్ అంటాం అన్నమాట. సో ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 నెంబర్స్ అనేవి సిగ్నిఫికెంట్ నెంబర్స్ అనేవి ఉన్నాయి, అవునా. సో అంటే మనం ఇచ్చిన నెంబర్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఫిగర్స్ అంటే సింగిల్ నెంబర్ అనేది ఎన్ని ఉన్నాయని కౌంట్ చేస్తాం అనమాట. సో ఎన్ని ఉన్నాయండి, 8 ఉన్నాయి, అవునా. సో డెసిమల్ నెంబర్స్కి వచ్చేసరికి మనకి ఎన్ని ఉన్నాయి, పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7. సో 7 ఉన్నాయి. సో 7 అనేవి డెసిమల్ నెంబర్స్ ఉన్నాయన్నమాట, అవునా. సో ఇక్కడ రౌండింగ్ అనేటప్పటికీ ఏంటంటే సిగ్నిఫికెంట్ డిజిట్స్కి రౌండింగ్ చేయడం ఒకలా ఉంటుంది, అలాగే డెసిమల్ నెంబర్కి రౌండింగ్ చేయడం ఒకలా ఉంటుంది అన్నమాట. సపోజ్ మనకి నెంబర్ ఇచ్చాడు కదండి, ఎంత 3.141565ని 3 డెసిమల్ ప్లేసెస్కి 3 డెసిమల్ ప్లేసెస్కి రిడ్యూస్ చేయమంటే కనుక, అంటే 3 డెసిమల్ ప్లేస్ వాల్యూని రాయమంటే కనుక మనం ఎలా నోట్ చేస్తామంటే చూడండి. సో 3 డెసిమల్ ప్లేసెస్ అంటున్నాడు కదా, మనకి ఇచ్చిన నెంబర్ ఇది. సో పాయింట్ తర్వాత 3 డెసిమల్ ప్లేసెస్ ఇవి అంటే 141 ఉంది, అవునా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే మన 3rd డెసిమల్ ప్లేస్ తర్వాత ఉన్న నెంబర్ అనేది చూడాలి. సో నెంబర్ అనేది 5కి నెంబరు పక్కన ఉన్న నెంబర్ అనేది 5 కంటే పెద్దగా ఉన్నా లేదంటే సమానంగా ఉన్నా సరే ఏం చేయాలి, మనం +1 అనేది యాడ్ చేయాలి, అవునా. సో అలాగే 5 కంటే చిన్నగా ఉంటే కనుక 5 కంటే చిన్నగా ఉంటే యాజ్ ఇట్ ఈస్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకోవడం అనేది జరుగుతుంది, అవునా. సో ఇప్పుడు చూడండి 1 తర్వాత ఉన్న నెంబరు 5 ఉంది, అంటే 1 తర్వాత ఉన్న నెంబర్ 5 ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, నెంబర్ 3 డెసిమల్ రాయమన్నప్పుడు 3.141కి 1 యాడ్ చేస్తాం, ఎంత వస్తుంది 2, అంటే 2 అవుతుంది అన్నమాట. సో ఈ వాల్యూ
3 డెసిమల్ ప్లేసెస్ వాల్యూ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. అదే మనల్ని 3 సిగ్నిఫికెంట్ నెంబర్స్ కింద రాయమన్నాడు అనుకోండి. సో సిగ్నిఫికెంట్ డిజిట్స్ కింద రాయమన్నాడు అనుకోండి, అంటే 3 సిగ్నిఫికెంట్ డిజిట్స్ కింద రాయమంటే సో ఏం చేస్తాం, ఇక్కడ కూడా రౌండింగ్ సేమ్ అలాగే ఉంటుంది. ఓకేనా. సో 3 సిగ్నిఫికెంట్ డిజిట్ నెంబర్స్ అంటే ఏం చేస్తాం, 1 మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి చూడండి, 3.141572 ఇచ్చాడు అనుకోండి. సో ఇక్కడ నెంబర్ చూడండి 1 2 3. సో 3 డెసిమల్ ప్లేస్ సిగ్నిఫికెంట్ నెంబర్స్ అంటున్నాడు కాబట్టి పాయింట్ ముందున్న వాల్యూతో సహా కౌంట్ చేయాలి. సో ఏమవుతుంది, 4 తర్వాత వచ్చే నెంబర్ 1 ఉంది కదా, అంటే <5 ఉంది. సో <5 ఉంటే సేమ్ మనం ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని రాయడం అయితే జరుగుతుంది కదా. సో అంటే 3.14 అనేది మనకి 3 సిగ్నిఫికెంట్ డిజిట్ అనమాట. ఓకేనండి. సో రౌండింగ్ చేయడం ఇది. అలాగే 3 డెసిమల్ ప్లేసెస్ కానీ 3 సిగ్నిఫికెంట్ డిజిట్స్ అని చెప్పిన, అంటే సిగ్నిఫికెంట్ డిజిట్కి అలాగే డెసిమల్ నెంబర్స్కి తేడా తీసాం కదండి. సో ఈ బేసిక్స్ నాలెడ్జ్ అనేది మనకు ఉంటే మనం ఈజీగా ఈ చాప్టర్లో మనం ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ అయితే చేయొచ్చు అనమాట. సో చూడండి, ఎర్రర్. సో ఎర్రర్ అనేటప్పటికి ఏమంటున్నాడు, ద ఎర్రర్ వి మీన్ దట్ డిఫరెన్స్ బిట్వీన్ ద ట్రూ వాల్యూ అండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ. సో ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూకి ట్రూ వాల్యూకి మధ్య డిఫరెన్స్ అనేది అంటున్నాడు కాబట్టి. సో చూడండి, ఇందాక మనం ఏం చేసాం, నెంబర్ ఒకటి ఇచ్చాడు, ఏంటది 3.14156725. సో ఒరిజినల్ వాల్యూ ఇది అనుకోండి మనకి. అలాగే ఒక అప్రాక్సిమేట్ వాల్యూ ఇచ్చాడు అనమాట. సో ఎక్స్ అనే నెంబర్ ఇచ్చాడు, దాని వాల్యూ ఎంత 3.14156725 అనేది. అలాగే మనకి స్మాల్ ఎక్స్ అనేది ఇచ్చాడు. సో వాటి మధ్య ఈ వాల్యూ ఎలాగ ఇచ్చాడంటే 3.142625. సో ఇది మనకి స్మాల్ వాల్యూ అనేది ఇచ్చాడనమాట. సో ఇస్తే వాటి మధ్య డిఫరెన్స్ ఎంతైతే ఉందో దాన్ని మనం ఏమంటామండి, ఎర్రర్ అనడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఎర్రర్ అంటాం అన్నమాట. సో ఈ ఎర్రర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫార్ములా ఏంటంటే చూడండి, ఏమంటున్నాడు, ఎర్రర్ కదా. సో ఎర్రర్ అనేటప్పటికి ఈ క్యాపిటల్ ఈతో డినోట్ చేద్దాం. ఎర్రర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుద్ది, ట్రూ వాల్యూ, డిఫరెన్స్ అంటున్నాడు కాబట్టి మైనస్ అప్రాక్సిమేటెడ్ వాల్యూ. అప్రాక్సిమేటెడ్ వాల్యూ అన్నమాట. సో ఏమంటున్నాడండి, ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ వాల్యూ మైనస్ అప్రాక్సిమేటెడ్ వాల్యూ. సో ఇది మనకి ఫార్ములా అనమాట. ఏంటండి, ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ వాల్యూ మైనస్ అప్రాక్సిమేటెడ్ వాల్యూ. సో ఇక్కడ ట్రూ వాల్యూ అనేది ఏమి ఇచ్చాడు చూడండి, మనకి ఎక్స్ అనేది ట్రూ వాల్యూ అనేది తీసుకున్నాం కదా. సో క్యాపిటల్ ఎక్స్ అనేది ట్రూ వాల్యూ అనుకున్నాం, ఎంత 3.14156725 అనేది ట్రూ వాల్యూ. సో మనకి ఎక్స్ యొక్క అప్రాక్సిమేట్ వాల్యూ ఇచ్చాడు, అంటే వాడు ఎజ్యూమ్ చేసుకున్న వాల్యూ ఇచ్చాడు అనమాట, 3.14256625. సో ఇస్తే దాన్ని యూస్ చేసి మనం చూడండి ఎర్రర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎర్రర్ ఫార్ములా ఏంటంటే మనకి ఈ ఈక్వల్స్ టు ట్రూ వాల్యూ. సో ట్రూ వాల్యూ అంటే క్యాపిటల్ ఎక్స్ కదా. సో క్యాపిటల్ ఎక్స్ మైనస్ స్మాల్ ఎక్స్, అవునా. స్మాల్ ఎక్స్ ఏంటి, అప్రాక్సిమేట్ వాల్యూ అది ఇచ్చాడు కదండి మనకి. సో ట్రూ వాల్యూ ఎంత ఇచ్చాడు, 3.14156725 అనేది మనకి
ట్రూ వాల్యూ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో అప్రాక్సిమేట్ వాల్యూ ఏమి ఇచ్చడం అండి? సో అప్రాక్సిమేట్ వాల్యూ 3.142 5625 అనేది ఇచ్చాడు. సో వీటిని మనం వాల్యూ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో ఇంత వాల్యూని మనం సపరేట్ చేయడం ఎగ్జామ్లో చేసేటప్పుడు కొద్దిగా మనకి, సో చూడండి, మనకి వాల్యూస్ అనేవి క్యాలిక్యులేట్ చేయడానికి క్యాషియో అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఎగ్జామ్లో మనకి క్యాషియో అనేది యూస్ చేసి మనం వాల్యూస్ అనేవి ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఓకేనండి. సో ప్రజెంట్ నా దగ్గర క్యాషియో లేదు. సో నేను మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉన్న సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అనే దాన్ని యూస్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ప్లే స్టోర్లో మీరు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్ అని టైప్ చేస్తే మనకి క్యాలిక్యులేటర్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. నేను మీకు ఈ యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనండి, మీకు కావాలితే కనుక డౌన్లోడ్ చేసుకోండి. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎగ్జామ్లోకి మనకి మొబైల్ అనేది అలౌ చేయడు కాబట్టి మ్యాక్సిమం మీరు ప్రాక్టీస్ చేయడం మాత్రం క్యాషియోలో ప్రాక్టీస్ చేయడానికి మాత్రం ట్రై చేయండి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయడానికి E క్యాపిటల్ X మైనస్ స్మాల్ x అనేది ఉంది కదా. సో క్యాపిటల్ X వాల్యూ అంతనే మనకి 3.1415672 మైనస్ స్మాల్ x వాల్యూ ఎంతండి? 3.1425625 అనేది మనకి వాల్యూ. అవునా? సో చూడండి, మనకి సపరేట్ చేస్తే ఎంత వచ్చింది? -0.00999 అనేది వాల్యూ అనేది రావడం వచ్చింది. సో మోడ్ వాల్యూ ఉన్నది కాబట్టి, సో మోడ్ అంటే మనకి ఏమవుతుంది? నెగిటివ్లో ఉన్న టర్మ్ కూడా పాజిటివ్ అవుతుంది కాబట్టి మనకి వాల్యూ 0.00099 అనేది మనం రాయొచ్చు అనమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.